ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో 1వ వార్డులో పబ్లిక్ కుళాయిలను తొలగించడం వల్ల స్థానిక ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు మేము ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల నీటి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, అనంతరం ఎంపీడీఓ కార్యాలయం దగ్గరకు జనసేన పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అలాగే పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో ప్రతి 2 ఇండ్లకు ఒక కుళాయిని పంచాయతీ తరపున వేయవలసిందిగా జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీడీఓకు వినతి పత్రం అందించడం జరిగిందని తెలియజేశారు. మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఆ రోజు సమాధానం చెప్పాలి. అది 8 సంవత్సరాల గత ప్రభుత్వం ఇచ్చింది సార్. మీరు ఇంటింటికి కుళాయి అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఇంటింటికి కుళాయి ఎందుకు లేదు? మీరు ఈ ప్రభుత్వం చెప్పింది కదా, ఎందుకు లేకపోయినారు? మరి అట్లా మీరు ఎందుకు వీకేస్తారు సార్? ఇంటికి కుళాయి ఉన్నారు కదా. మీరు 5 కుళాయి పెట్టి వీకేసారు. వాటర్ మెయిన్ రమ్మన్నాను, రానియండి. ఏడాడో వీకినాడు, ఏడాడో పెట్టినాడు, ఆయన్ని అడుగుతాను. 5 ఇళ్ళకి ఒక ఇస్తామా, 3 ఇళ్ళకి ఒక ఇస్తామా? ఇది పెట్టే బాగుంటుంది పబ్లిక్ లో. ఇంటింటికి కొలాయి లేదు, ఇప్పుడు ఆడ ఏమంటే పరిస్థితిగా పూర్తిగా కొలాయిలో అడగాలి కదా. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చి అడిగినారా? అడిగే పనిలే, మా రూల్ ప్రకారం మీకు చేస్తారు. ముద్దులు కట్టింటే ట్యాప్ కనెక్షన్ వస్తుందా? కట్టే కనెక్షన్ తీసుకురా, మీ అప్రూవల్స్ తెచ్చుకోండి రా. మీ అప్రూవల్స్ తెచ్చుకోరా. అట్లా కాదు, ఇంటి అప్రూవల్ తీసుకొని వస్తే తెలుస్తుంది. ఇంటికి ఏం చేస్తారు? నువ్వు నీళ్ళు కావాలి కదా, అడగాలి. 2 కొలాయిలు పెట్టినారు ఆల్రెడీ. ఆడ మనకి ఎంపీడీఓ గారి నుంచి ఏం హామీ వస్తుందో వెయిట్ చేద్దాము. ఎంపీడీఓ గారు మీరు చెప్పండి ప్రజలకి. మీరు ఒక ప్రభుత్వం ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందుకు మా నమస్కారాలు. ముఖ్యంగా గోరంట్ల టౌన్ 1వ వార్డు మగ్గాల కాలనీ, చౌడేశ్వరి కాలనీ అంటారు. అక్కడ మొత్తం 4 ఏరియాల్లో 15 కుళాయిలు పీకేసి దాన్ని 3 కుళాయిలు మాత్రమే పెట్టినారు. ఎందుకు అని చెప్పి మన అధికారులతో మాట్లాడితే అది ప్రైవేట్ గా వేసుకునే వాళ్ళు పీకేసినామన్నారు. సంతోషం. కానీ ఈ రోజు మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఇంటింటికి కొలాయి చెప్పిన వైసీపీ ప్రభుత్వము అక్కడ 4 వీధులకి మొత్తంగా కొలాయిలు పీకేసి వన్ సైడ్ ఇల్లు లేని చోట మాత్రం 3 కొలాయిలు పెట్టినారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ఎంపీడీఓ గారు కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం లోపల
కొలాయిలు ఏపిస్తామని చెప్పినారు. మహిళలకు కూడా ఒకటే చెప్పాం, రేపు సాయంత్రం లోపల కొలాయిలు ఏపీకపోతే ఇంతకు మించిన ఉద్యమం చేస్తామని చెప్పి ఎంపీడీఓ గారు కూడా తెలియపరచడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి కొలాయి చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కనీసం 3 కొలాయినా ఇమ్మని చెప్పి మేము ఖచ్చితంగా ఎంపీడీఓ గారిని అడిగి, వైసీపీ ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు కాబట్టి మేము ఎంపీడీఓ గారి దగ్గరకు వచ్చి, అధికారుల దగ్గరకు వచ్చి మా వాళ్ళ బాధ అంతా మొరిపెట్టుకోవడం జరిగింది. దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. జై జనసేన, జై హింద్.